వరకు అందరూ అప్లై చేసినాము, దానికి అందరిలో ఇంటర్వ్యూ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. కానీ ఇప్పుడు వరకు మన హక్కుల కోసం మనం ఎక్కువ ప్రశ్నించకూడదు. కాబట్టి రాబోయే రోజులలో ఈ మనం చేసిన డిమాండ్ మా హక్కులను మీరు ఇవ్వకపోతే మీరు మేనిఫెస్టోలో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మా ఏమేమి ఉన్నాయో మాకు రావాల్సిన గిరిజనులకు 5 ఐడెంటిటీలు కావాలి. అదేవిధంగా మనకు రావాల్సింది అంటే మాకు ఎందుకు ఇవ్వరు అంటే మేము ప్రశ్నిస్తలేమని, అంటే మేము ఓటేసినాం మీరు మాకు మంత్రి పదవి ఎందుకు ఇస్తలేదు? తప్పలా నిధులు, ఈ నిధులు కూడా మాకు కావాలి. కాబట్టి మేము రాబోయే రోజుల్లో మాకు కావాల్సిన మా హక్కులు, మాకు కావాల్సింది మాకు ఇవ్వకపోతే రాబోయే రోజులలో ఈ సభ విధంగా తెలుస్తున్నాం. మిత్రులారా, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మన మోహన్ నాగన్న గారికి, అదేవిధంగా వారి బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై బెల్లనాయక్. గట్టిగా జై బెల్లనాయక్. జై బెల్లనాయక్. థ్యాంక్ యూ బియా అన్న. మైక్ అయినా కొద్దిగా హలో హలో प्रकाश प्रमुखమైన సందేశం देवमन के स्टेज पर वो वियोजनातील जाते करतात काम करवायचं आहे. आज मी असं आपण म्हणांगे टायगर आज जन्मदिन शुभाकांक्षा हम कामारेड्डी जिल्ह्यातील मग स्टुडंट ऑर्गनायझेशन आपण लंबड हक्कला పోరాట समिती आपण विद्यार्थी संघ तर्फे हम ఖచ్చితంగా हम धन्यवाद कहते हुए काका म्हणजे काय करतो आज गव्हर्नमेंटने एकच आपण केली पाणीचा वेळ छेनी आज ही लंबड हक्कला పోరాట समिती दुसरे ऑर्गनायझेशन दुसरे संघ में कोणी आज गरीब पूछ सको बोलना रेवाला लंबड हक्कला పోరాట समिती घेतानी मग केरोच बिया ही मग चिन्ह विषय घेतानी अजिबात मग काय करत करतो कामारेड्डी डिस्ट्रिक्ट मा 2011 केरो कामारेड्डी डिस्ट्रिक्ट मा आपण गोर डिग्री करेवाळ इंटर करेवाळ अपन गवर्नमेंट छोरी सजा तो हमार कामारेड्डी LSPS आज गणेश नायक और आत्मराम 2012 मा अपन गिरजना हास्टल बालिका हास्टल गिरजना बालुला हास्टल कावाली करतानी आरटीओ ऑफिस मुट्टडी करतानी आरटीओ ती लढाई मारतानी ही लंबड हक्कला పోరాట समिती साधिस्तानी विदिन 1 महिना में हम साधिंचे अभियान 2013 रात केलो आज सगळं आपण लंबड हक्कला పోరాట समितीचं కాబట్టి आपण किती भयपडेचेनी आपण ఖచ్చితంగా आज आपण तांड्यावर मारलेला ग्रामपंचायती मा आज मंडलम मा से गवर्नमेंट एक ताटी पर लाडू केतानी मग तमने से मार हात जोडतानी तमने रिक्वेस्ट करो छु ई संगम काही चिन्नाकन मध्यकलो आज केती भयपडेचेनी కాబట్టి మా आज LSPS వ్యవస్థాపకుడు మన బంజారా ముద్దుబిడ్డ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై బంజారా జై బంజారా లంబడ్ హక్కుల పోరాట సమితి జిందాబాద్. థ్యాంక్ యూ. సేమ్ రామ్ రామ్. లంబాడి హక్కుల పోరాట సమితి 29వ ఆవిర్భావ సభకు విజయోత్సవ సభకు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అన్నగారు బెల్లయ్య గారు వారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా చెప్పాలంటే బెల్లయ్య గారు ఈరోజు మనకు మన ట్రైకార్ చైర్మన్ ఒక ప్రభుత్వ కార్పొరేషన్కు చైర్మన్ ఉన్నటువంటి నాయకుడు ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మనల్ని బయటకు రానివ్వని పక్షంలో ఒక ఉద్యమ స్ఫూర్తితో ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఎంతో మందిని తీర్చిదిద్దిన నాయకుడు, ఉద్యమ స్ఫూర్తి ఉన్న నాయకుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో దేశవ్యాప్తంగా
ఏదైనప్పటికీ మనము ముందుగా రాజకీయంగా ఎదిగితే మన హక్కులు సాధించుకోగలుగుతాం. కానీ ప్రతి ఒక్కళ్ళు మనకు అది కావాలి ఇది కావాలి కాదు. ప్రతి రాజకీయ పార్టీ, అది బీజేపీ అయితే ఏంది, కాంగ్రెస్ అయితేనేమి, టీఆర్ఎస్ అయితేనేమి, నోరు లేని వ్యక్తులకు టికెట్లు ఇచ్చి చట్టసభలో పంపడం జరుగుతుంది నిజంగా. కానీ దమ్మున్న నాయకుడిని చట్టసభల్లో పోయి మన గిరిజనుల హక్కులేంటి అని తెలిసిన వ్యక్తిని చట్టసభల్లో పంపితే బాగుంటుంది. దురదృష్టం, నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక నిజమైన నాయకునికి అవకాశం కల్పిస్తలేరని నా ఆవేదన. నిజంగా చెప్పాలంటే ఇస్తున్నారు, ఎస్టీలకు ఇస్తున్నామా లేదా, అది కాంగ్రెస్ పార్టీ అయితే ఏంది, అది టీఆర్ఎస్ పార్టీ అయితే ఏంది, అది బీజేపీ పార్టీ అయితే ఏంది. మనం కండవలు కట్టుకొని, మనం దరఖాస్తులు పట్టుకొని ఆ నాయకుల దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడానికే సరిపోతున్నాం. కానీ మనకు అది కాదు కావాల్సింది. మన కోసం నాయకత్వం కావాలి, మనకు నాయకుడు కావాలి, మనల్ని అడిగే పద్ధతి కావాలి. అది బీజేపీ పార్టీ అయితే ఏంది, టీఆర్ఎస్ అయితే ఏంది, కాంగ్రెస్ అయితే ఏంది. ఇన్ని మండలాల్లో ఒక మండలంలో ఒక లంబాడి బిడ్డకు పార్టీ ప్రెసిడెంట్ గా చేసిన సందర్భాలు లేవు. ఎందుకు లేవు? ఎందుకు ఇవ్వద్దు? మనకు ఇక్కడ రూరల్ నియోజకవర్గం చూసుకుంటే 7 మండలాలు ఉన్నాయి. ఈ పార్టీకి ఏ పార్టీలో కూడా ఒక పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ మనకి ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వరంటే మనం కొట్లాడుకుంటాం. బెల్లైనాకి ఏమంటే గణేష్ నాయక్ అంటాడు. ఇది మనకున్నది. అది వదులుకొని ఈరోజు మనం కావాల్సింది పార్టీలో పార్టీ పోస్ట్ తీసుకొని ఖచ్చితంగా కొట్లాడి మనల్ని ఎదిరించే రోజులు వచ్చి స్థానిక సంస్థల్లో కూడా కొంచెం చదువుకున్న వ్యక్తులకు, దమ్మున్న వ్యక్తులకు టికెట్లు ఇప్పించుకొని, నాయకుడు ఎప్పుడు కూడా దమ్మున్నట్టు టికెట్ ఇయ్యాడు. వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఎస్టీలకు ఇస్తున్న మొదలైన చూస్తున్నారు, కానీ తెలివి ఉన్న నాయకుడు అడిగే నాయకుడికి టికెట్ ఇవ్వడం లేదు. కూడా 30 సంవత్సరాలు అయింది. పెళ్ళైనా ఎంతో మందిని తయారు చేస్తూ ఉన్నారు, కానీ తయారు కావడం లేదు. ఎందుకు కావడం లేదు? నాయకులు పెళ్ళైనా లాంటి వ్యక్తులను తయారు చేయడం లేదు. కాబట్టి రాజకీయంగా మనం రాణించినప్పుడే, మనకు అవకాశం దక్కినప్పుడే మనం హక్కులు సాధించుకోగలుగుతాం. కాబట్టి దయచేసి గౌరవనీయులు పెద్దలు బెల్లయ్య గారితో నేను విజ్ఞప్తి చేసేదంటే, అన్న మీరు ట్రైకార్ చైర్మన్ ఉన్నారు, మీకు రాహుల్ గాంధీ దాకా లింకులు ఉన్నాయి. బంజారా సమస్యలపై అక్కడి దాకా వెళ్ళే అంత దమ్మున నాయకులు ఉన్నారు. కాబట్టి దీని మీద నివేదికగా తీసుకొని మేము మీకు చెప్పేంత కాదు. కానీ ఈరోజు మీ ట్రైకార్లో గత 7-8 సంవత్సరాల నుంచి చిన్న చిన్న లోన్లు తీసుకున్న వాళ్ళై సబ్సిడీలు శాంక్షన్ ఉండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 4-5 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయన్న. ఇప్పటిదాకా ఆ సబ్సిడీ రిలీజ్ కావడం లేదు. అది కూడా చేయించాలి. బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో 3 సంవత్సరాల నుంచి పిల్లలకు ఫీజులు రావట్లేదు. ఈరోజు ప్రైవేట్ స్కూల్ పిల్లల్ని స్కూల్ బయట నిలబెడతా ఉన్నారు. అది కూడా మీరు సీఎం దృష్టికి తీసుకెళ్ళి చేపిస్తారని మీకు చెప్పేంత లేదు. కానీ మీరు మాత్రం మీలాంటి బెల్లయ్య నాయకులు ఎంతో మందిని తయారు చేసి ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వమైనా మన లంబాడి వాళ్లకు మీరు గౌరవనీయులు. ఈరోజు పిసిసి అధ్యక్షులు మా జిల్లా వాసి ఉన్నారు. అక్కడికి వెళ్ళి కూడా మా లంబాడి బిడ్డలకు మండలాల్లో జనాభా ఎక్కువ ఉన్న దగ్గర పార్టీ పోస్టులు उद्यम गुरु पिल्लाना काय कोण भरतरे दोई एक दाड़ो घरे जे सारो काय कोण कदा को आनंदम और तमार से आशीर्वाद देती हम गवर्नमेंट आशीर्वाद देती एक 100 साल काय कोण उमर जानो के दाणी काय कोण कोरतो यो पिल्लाना कस कोण मैं 1996 काय कोण हास्टर में लगतो तो काय कोण विद्यार्थी संघ में काय कोण पीडीओ शहर झंडा पार्टी में येतो जनाती మన అన్నమాల उदाहरती राजकीय पार्टीला वेदा कुर्सी पाठवतो अजयगिर वाघमारे काय सर आपण लीडरशिप करा बरं આપણે काय को सर मिल આપણે काय जाणो बारी मीटिंग में बेसेट जाणो तो આપણો તાને આપણો એક રાજ્ય રહેવા તો આપણે આપણે સત્તા ग्राम पंचायत રહેવાનો वोट टाइम में बिया काय कोण उद्यम काय आज जना केस कोण काय कोण कतराई को बोल क्या ओ डॉक्टर काय कोण इधर राष्ट्र तमा गुरु हमो सेरो काय कोण प्रियतम नायकुడు पेलेना आज कुर्सी पार्टी सॉरी कुर्सी चर्चा दम्मु
ఎమ్మెల్సీ ఈ లంబాడ హక్కుల పోరాట సమితిని తీసుకొని आज आपण गोर पार्टी उडीती आल पार्टी उडीती मार डिमांड काय करतो बेल्लानान काय कोण एमएलसी देताना काय कोण इमिडिएट का मिनिस्टर कर लो वचे बिया अब तम उद्यमी व्यक्ती यात्रा दाडवी तमार तम काय कोण तेलंगाणा सारू कने कोण कोणी मला तमार करा जेड सारू आज मलिसना के रोजना ಈ ಅವಕಾಶ सेन आज वजह काय कतो थोड़ा एक नाराज काय लाग रोकन कतो हम जैसे लोग ले वेते को नहीं आना है तिरुपति ती काय कोण आड़ेवड़ी गाबज है आणि आजी भी काय कोण मन के आया वाला भी काय को से नाट काढरे पाणी पडो जती काय कोण पब्लिक दिसे गान पास होगी सना थोड़ा से काय वाला हाथ रेसा जी सॉरी आयोजन काय कोण वजह बात अब ट्राई कार्य होती काय कोण आपण एसटी कार पर जती काय कोण टाकरे मिले से लग रहा का लोन मिले से उधर सब्सिडी आहे कोणती बिया एक दया करता कैसे कदो अब तुम्हारा काम करने लड़ाई मार रहा हो तुम लड़ाई मारो सीएम का चाहता है हमारे सब लड़ाई मार दो कल आज करता रिक्वेस्ट कर रहे वचे वचे को बात काहे करोगे तो तुमने केनी मालूम चाहिए हमने बिया कस को बात अरे तुम काहे करे जा सर वाया पर सारे दाड़ो अपने ड्रेस करे सर अपने बजट रहा सके आज यार काम अपन काहे चास कर दो ठालो ठालो काम कसे दासो करो जोड़ता टाइम कसे इन्वेस्ट करो जो आज काय कोण भरते जतो भी कती भी कैमरा प्रोग्राम में गालनो कती को आज एक चेयरमैन का छसरा ऑफिस के उनको और दोस्त लोग को कती बुलाता है कती को पार्टी कर ले आराम बैठ रहे सर आज अपन गवर्नमेंट आदि जाता है कैमरा हमने कल मीटिंग काल में लॉस कर दो और काम काज को दो एक दाड़ो भी वेस्ट करे नहीं खाली टाइम में सर कने वेस्ट करे नहीं हमने को जो आते पर हम थोड़ा थोड़ा वो आते मानते हैं चाल रहा भैया थैंक यू अब मनी अवकाश निरजन हमार లంబడ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బంజారా ముద్దుబిడ్డ అప్పుడు బంజారా గాంधी बिल्ला नायक सारे ने स्वागतम सुस्वागतम कहते हुए ये बिल्ला नायक सार कोई अपने गौर जाति में अन्य पैदा पड़ो है तो अपन राजकीय आर्थिक सामाजिक अपने तेलंगाना गौरमाटी ने गुर्तिंचे कृषि पार्टी रहती को आज कोई सार कोई एम्प्लॉयमेंट हो आज डीसीपी वे आज कोई एजुकेशन को आज प्रोफेसर वे पड़म स्वार्थम लेनी नायकुడు सेठ जाते में लीडर्स सेठ जाते में एम्प्लॉयज परम इलांटी बिल्ले नागेश्वरी को गोरमाटी में ये सारे श्री है अपन राजकीय आर्थिक वाटी देखेला अपने पर्सनालिटी डेवलपमेंट डिबेट घालना पर्सनालिटी डेवलपमेंट एजुकेशन नॉलेज ये सारे ने अपन कोई असेंबली में अन्ना मेले के अपने अंदर गोरमाटी फेल जात अजी कोई रेनी अत्र नॉलेज रिकॉर्डेड अत्र टैलेंट रिकॉर्डेड अत्र ఢిల్లీ తోని పలుకుబడి రికార్డెడ్ తాని అప్పుడు బెల్లే నాయక్ సారేనే ఖచ్చితంగా బంజారా లంబాడ గిరిజన విద్యార్థి రైతు మేధావులు సేసంగం తరపుంచి ప్రతి గ్రామేంది తీర్మానం కర్రు సారేనే ఖచ్చితంగా అసెంబ్లీ में मेन को कहता नहीं अपन बात में आता है सेवन सपोर्ट करो आज वो जन्मदिन व्रतो भी गोर जाते सारू एक बाते सारू एक साथे सारू अपने सेन आता नहीं वो अमूल्यమైన संदेशम दे रो जिला पहले दाने सरपंच हुए एमपीटीसी हुए केर सारू गोरे तांडे ने अपने गांव में अपनो राज अपने गांव में अपनो सरपंच के दान निनादम लायो बेल्ला नायक सा वो नाम में अच्छा बेल्लाया तो बेल्लम स्वीट वो सार स्वीट भी सा हॉट भी सा बेल्ला सार वाला सारी तेलंगाना कांग्रेस पार्टी में आज गवर्नमेंट संकट बेल्ला सार गट्टिचो करा सारी तेलंगाना राष्ट्र हालत पार्टी कांग्रेस बच्चे सार कांग्रेस ऑर्गेनाइजेशन ई बेल्ला सार లంబడ హక్కుల పోరాట సమితి बचाए वाली से बच्चे सार गोरी पर तैयार की दो अपने गोरे बचाए सार की दो पार्टी లంబడ హక్కుల పోరాట సమితి కాబట్టి अपन రాజకీయంగా ఆర్థికంగా बेल्ला सार टैलेंट अपने जातिని సేవ करनो सारे अपन क्या असेंबली में ఖచ్చితంగా ఎమ్మెల్సీ करतानी मंत्री पदवी करनो करतानी तेलंगाना राष्ट्र से पार्टी तरफ एक तीर्मान करनो वो अपने जाते सारे मिला करो राणा प्रताप उम्मड़ी निजामाबाद जिला में कामाड़ी रहता गांधारी रहता से अपन एक बात रहता एक जात रहता सारे नियम प्रकार और सिद्धांत प्रकार आप चले गए अपन उसी सिद्धांत में उसी डेवलपमेंट में अपन एग्जाम अरे पार्टी काय कर रहा है गवर्नमेंट से पार्टी आज तेलंगाना कांग्रेस आई तो गवर्नमेंट सारो गवर्नमेंट में एक मंत्री पदवी छे तो अपने बना लागे अपनो मंत्री अपनो परिपालन अपनो तांडो वो तेरे दालड़ी
एक जात एक बात एक साथ कच्चा साथ आपण सातारा गेलो సారాంగ్ చాలి కాబట్టి బిల్లే సారేనా ఏ సభాముఖంగా కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కామారెడ్డి జిల్లా మొత్తం గాంధారికి రాయలసీమ కొంత రాజకీయం మీరచ్చ పెట్టుబడి మీరచ్చ అదే బిల్లే సారేనా ఈ పోడు పట్టాల గురించి చాలా మంది ఏనైతే సही कितना काटोगे नहीं कोई साथ मासरी हुशियार तो नकाली दो मन पटाओगे पर असलैन अपना गोरमाटी कितना करने रहेगे साथ भेसी चला रहे गाड़ी चला रहे वो तू अपना गिरजना संघ में चेयरमैन थी काबट्टी वो जाते सारू पोड पटाल सारू स्पेशल का अपने फोकस कर साथ वो कहते वो ये राज्य के मां अपने गोर बोली सारू सार लड़ाई मारो तो विषय असेंब्ली में रेवंत रेड्डी साहब दृष्टि पीछे गोर बोली सारू कामारेड्डी जिला में सार द्वारा गणेश व्या द्वारा राणा प्रताप द्वारा गांधारी मंडले में गोर बोली गोर जाते सारू हमने एक अच्छो प्रोग्राम देवो अगस्ट मंथ में हम 30,000 मन के थी गांधारी में प्रोग्राम करे था सार को हमने परमिशन देवो अत हामी देवो हमें 20 मन के आए था हम प्रोग्राम करे एक बात गोरे पत्ता सत्ता काय छो कामारे में तकाल रहे ఈ అవకాశం దినోజే బిల్లే సారేనే మరో స్ఫూర్తికి సేవలా మన తిరుపతిలో కోరలేరొచ్చు ఈ అవకాశం దినేజే ఉమ్మడి జిల్లాన సేన రామ్ రామ్ కేతో హో జై సేవలా జై భవాని थैंक यू भैया परशुराम भैया नमस्कारम आपण हलोकत केदाने धलान शेर वचा बसारन बातें करे मने आकाशम दिने जेना बेले नायक भियाना और एलएचपीएस नंबाड़ा हकुला पोराटा समिति टीमें ना प्रति एक है ना सेन नामे नामे दी और भियाउना भाईउना सेन एक सुलू जनरल सेक्रेटरी सेव है गता एक मीना थी व्हाट्सएप पे मैं एक ग्रुप है उमा देख रही छू अतरा मेला करता नहीं सेन बलाया था हमार कुर्सी भी ग्रुप है नहीं हम एक का गोरेर जात गोरेर बात एक साथ सकन कहता नहीं बलाया तो आज मत कुर्सी से आदि खाली दकारी जा अपन जाते काने चाहिए अपने कामे काने चाहिए राबोय तरारो भारी भविष्य तो पिल्लले कांडे अपन पिल्लले कांडे जोई हकुला पोराटा समिति घाले काने कुर्सी पे पार्टी बारे कोरे काबटी से अजी आज व्यक्ति अपन गोर जात अबे भी ओळखो बिया कतेती को आतानी अपने दूसरे डिस्ट्रिक्ट के आतानी आपण बारे में ये डिस्ट्रिक्ट के आतानी बेसन अपने बारे काई छ पर समस्या कन कजकोन आता बातें करनो सेती भळन रेवनो से अपनी एक रेवनो कजकोन बातें पर आतानी बेडोस बेलेना बिया मने एक 10 साले दी तू परिचयांची आपण येती नांग यूनिवर्सिटी भी एक ना मीटिंग घाले ते बिया जना आपण बातें कीधी तो कोण बातें तो काई कोर जा हमार डिस्पली यूनिवर्सिटी छ हमार यूनिवर्सिटी में हमारा साथे कर जमे कीस बिया या एकड़े आणि सामडोगत केरी छ हमार यूनिवर्सिटी में 7 एकड़ जमी कीस ओनली मार खानदाने र असे काही मन के यूनिवर्सिटी में जमी की छ जना काई क्या कतो जमी जावे घरे एक मन के उद्योगम दासकन के आबे तानी केनी दिने को दी असल सिसलाई ना काने जो जमी की जमीन के नाजी उद्योग राय को दी बिया अपन से भयतानी एक ना अजेगना यूनिवर्सिटी ना जातानी ना अपने हकुलन बारे में पूछे सगन के तानी ई सभा मुखंगा मन అవకాశం दिने जेना और बेलेना पियन जन्मदिन शुभाकांक्षी खेती हुई आज एमपीपी यादगिरी भिया था और अपन चंद्र भिया भी था और आज महाराज लोग छ से छ मसे मार कुटुंब में तरफे दी मार
తోటశేఖర్ ఆ జిల్లా స్టేట్ మొత్తం తెలంగాణ ఉద్యమం పాల్గొంటాడు. తెలంగాణ ఉద్యమం పాల్గొనట్టు టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా కదరకు అప్పుడు తినే బియ్యం నాకంతా ఏమద్దు, నా తాండాలో నాకు రాజ్యం, నా రాజ్యం నాకు కావాలి. గ్రామ పంచాయతీ పోరాటం పెడతాడు. ఇగో తెలంగాణ స్టేట్ ఏమో తాండాసే మొత్తం గ్రామ పంచాయతీలు కూడా కదా కారణం వెళ్ళన్న ఒకటే వెళ్ళన్న దానికి ఏదో మొత్తం సభాముఖంగా తెలియగలతో ఆజ్ఞలో గవర్నమెంట్ కార్యక్రమాలు అప్పుడు జాతీయ స్థాయి కార్యక్రమాలు కర్ణకులతో ఆ సీఎం ఎత్తుకొని రాహుల్ గాంధీ రాहुल गांधी दांडी केरत करके तो मामूल बात को नहीं अपने कहीं आसे बन गया ना अपन मेधावी ना अपन सपोर्ट करता नहीं आज राष्ट्र में मैं कहीं सवारों ना ऊपर ले जा रहा अपन काम से आज चट्टा सभा को नहीं असेंबली में को नहीं पार्लियामेंट दांडी मेले मेले दिया अपन काम और कट्टुबड़ी हुआ अपने रातों और तेलंगाना स्टेट कुर्सी पार्लियामेंट में उभरे थे वो सपोर्ट करना पड़ा गवर्नमेंट ही सपोर्ट कर दो करने कोई राजधानी लार गई होती पण आपण जाते ना आपण सपोर्ट करनो गोरिकारण सपोर्ट करायचा गोरिकारण जितावाचा ओरलागे फत्ते राजा पण मैं एकच केलं तुम्ही दयచేసి मार गवर्नमेंट उनसेन लंबाडी हक्कुల పోరాట समिति काढताने आली 31 सालेचे जनाती भी आज 31 साले तुम्ही निस्वार्थंगा और संपादन काय कोणी केलो आज भी मामूल का घरेचे और दी बेटी छे दोई बेटी भी मामूल का प्राइवेट स्कूल प्राइवेट स्कूल पूरी पढ़ाए गवर्नमेंट स्कूल पढ़ता मेधावी का और मेधा शक्ति बेटी माध्यम घालता समाज में काम करना अपन तब भी समाज में काम करना तम काम करता भी आज मैं कहो आज ठेका पे बातें करो तो और मेधा शक्ति बंदे से काम की मन नाम क्या पीडीएस में काम करता मालूम और अड़गू जाने चाहता नहीं आज भी अपन निजामाबाद जिला में अपन से बड़ा बिहार सपोर्ट करते हो भी हमारे एक रिक्वेस्ट तो गवर्नमेंट मनदी సంవత్సరంన్నర అవుతుంది నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నిజామాబాద్ జిల్లాలో ఏ తాండలో కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్లు పూర్తి స్థాయిలో చేరుకుంటలేదు అది నేను ఈ సభాముఖంగా నీకు చెప్తున్నాను ఎందుకంటే ప్రతి దాంట్లో అడుగు అడుగున आगे जाओ करके तो हम जाए नहीं लार की आगे से जाओ करके तो अपने एक भेजे नहीं जेल करता प्रत्येक प्रजा पालन रेवंत रेड्डी अध्वर्యంలో మీరు ఉన్నారు ఏదైతే గవర్నమెంట్ నుంచి ప్రత్యేక స్కీమ్లు మా తాండాలో చేరినప్పుడే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు మా గిరిజనులు లంబాడీలు ఈ రోజు చెప్తారు సభలో ఈ రోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదంటే లంబాడీ ఓట్లతోటే లంబాడీ గిరిజనుల ఓట్లు చేయబట్టే అధికారంలో ఉన్నామని చెప్పి సీఎం కూడా చెప్తారు ఈ రోజు వరకు తాండలలో ఇందరమ్మ హౌసింగ్ నడుస్తుంది కానీ పేమెంట్ అనేది ఈ రోజు వరకు ఇక్కడ ఈ జిల్లాలో జరుగుతలేదు దానికి మీరు ఈ రోజు సీఎం వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే కాన్సెప్ట్ పెడతలేరు అదేవిధంగా చూస్తే ఎస్టీ కార్పొరేషన్లో గతంలో ఏదైతే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నదో అప్పుడు శాంక్షన్ అయిన లోన్స్లకు సబ్సిడీ కూడా ఈ రోజు వరకు రాలే దానికి మీరు ట్రైకా చైర్మన్గా ఉన్నారు అది కూడా మీరు తొందరగా రిలీజ్ చేపిస్తారని కోరుకుంటూ అదేవిధంగా చూస్తే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీలో కొందరు మన లంబాడి సోదరుడు గిరిజనుడు రైస్ మిల్స్లో కానీ లేకుంటే హార్వెస్ట్లో కానీ మెషిన్స్లో కానీ అందరు తీసుకున్నారు అవి కూడా ఇవాళ 10 సంవత్సరాల నుంచి పెండింగ్ అట్లనే ఉన్నాయి 2019 వచ్చింది మొన్నటి దాకా చూస్తే 2020 నుంచి అది కూడా పెండింగ్లో ఉన్నాయన్న అదేవిధంగా చూస్తే మన శివలాల్ మహారాజ్ ఆశీర్వాదం జగదాంబ ఆశీర్వాదంతో ప్రతి తాండలో ప్రతి గుడిలో పూజారులు ఉన్నారు వాళ్ళకు ధూపదీప నైవేద్యం కోసం వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్క వాళ్ళు మామూలుగా భగవంతుడి సేవ చేద్దామని చెప్పేసి ఇవాళ పూజారులు ఉన్నారు వాళ్ళకు మీరు సీఎం గారికి చెప్పి ప్రతి తాండ నెలకొస్తాను ధూపదీప నైవేద్యానికి మీరు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై శివలాల్ జై బెల్లన తరపున నుంచి బెల్లనకు 55వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నిజామాబాద్ జిల్లా ముఖ్య నాయకులు ఇక్కడ వేదిక మీదకి వచ్చినటువంటి అప్పటివాళ్ళ దాయ సాణ్యం
छोगो चौहान, बारगोत कुमार, 27 बुक्या, 52 वड़का, 13 आड़ोतेर भाई भी आम से राम राम. జూలై 1, 1997 లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భవించినటువంటి రోజు. తెలుగులో చెప్తాను, నేను మిక్స్ చేస్తా, మ్యాక్సిమం తెలుగు చెప్తాను. దాని రాజకీయ లక్ష్యం ఏంటంటే, మొదటి స్లోగన్ ఇచ్చిన ఆ రోజు మా తండాలో మా రాజ్యం. మా తండాలో మా రాజ్యం వస్తే ఏమొస్తుంది అనే ప్రశ్న వేసుకున్నాం ఆ రోజు మేము. మా తండాలో మా రాజ్యం లేదా అనే ప్రశ్న కూడా వేసుకున్నాం మేము. మా తండాలో మా రాజ్యం లేదప్పుడు. మా తండాలకు రాజ్యాంగానికి పొత్తు లేదు. తండాలన్నీ గ్రామాల కింద హామ్లెట్స్ ఉన్నాయి. వచ్చే నిధులన్నీ ఆ ఊర్లో పోతే పోలీస్ స్టేషన్లకు రానియరు, ఎంఆర్ఓ ఆఫీస్కు రానియరు. రాజ్యాంగ తండాలు మా రాజ్యానికి మొదటి మెట్టు తండాల పంచాయతీల సాధన. పంచాయతీరాజ్ చట్టం భారత రాజ్యాంగంలో 74వ సవరణ ద్వారా తీసుకురాబడినటువంటి పంచాయతీరాజ్ చట్టం తండాలను అమలు చేయించడం కోసం మొదలైనటువంటి ఉద్యమమే మా తండాలో మా రాజ్యం. ఇవాళ 3000 మంది సర్పంచులు, 30,000 మంది వార్డు మెంబర్లు ఒక్క లంబాడి జాతి నుంచి ఉన్నారు అంటే మా తండాలో మా రాజ్యం ద్వారా సాధ్యమైంది. ఇవాళ 3,000 మంది, 12,675 పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే అందులో 3,000 పంచాయతీలు ఇవాళ గిరిజన పంచాయతీలు ఉన్నాయి. దాన్ని లంబాడి హక్కుల పోరాట సమితి సాధించింది. 1997లో ఏర్పడినటువంటి సంస్థ దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఆ డిమాండ్ సాధించుకోవడం జరిగింది. మిత్రులారా, తండాల పంచాయతీలతో పాటు ఇంకో డిమాండ్ కూడా పెట్టుకున్నాం మేము ఆ రోజు. మేమెంతమందిమో మాకంత వాటా కావాలి. రాజకీయ రంగంలో, విద్యా ఉద్యోగ రంగాల్లో లంబాడీల జనాభా ప్రకారం, గిరిజనుల జనాభా ప్రకారం గిరిజనులకు వాటా ఉండాలనేటటువంటి లక్ష్యాన్ని ఆ సంస్థ ఏర్పడ్డ రోజే పెట్టుకున్నాం. కానీ వాళ్ళు ఒకసారి పరిశీలించుకోవాలి. మనం లంబాడి హక్కుల పోరాట సమితి వల్ల సర్పంచ్లు అయితే అయ్యిండ్రు, ఎంపీటీసీ జెడ్పీటీసీలు అవుతున్నారు, కానీ ఎమ్మెల్యే స్థాయిలో మన ప్రాతినిధ్యం ఎంతున్నది. ఇవాళ చట్టసభల్లో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ చట్టసభల్లో మన ప్రాతినిధ్యం ఉంది, కానీ మండలాల్లో మన ప్రాతినిధ్యం ఉంది, కానీ అసెంబ్లీలో, పార్లమెంట్లో మనకి ఇంకా మన జనాభా ప్రకారం ప్రాతినిధ్యం దక్కట్లేదు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో 7 ఎమ్మెల్యేలు, మొత్తం 12 ఎస్టీ రిజర్వ్ స్థానాలుంటే 7 ఎమ్మెల్యేలు లంబాడి తెగ నుంచి ఉన్నారు. కానీ ఇవాళ 5 ఎమ్మెల్యేలు అయినాం. 2 ఎమ్మెల్సీలు లంబాడి తెగ నుంచి ఉండే, మన రాములు నాయక్ గారు, సత్యవతి రాఠోడ్ గారు. కానీ ఇవాళ ఒక్క ఎమ్మెల్సీ మనకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే గత ప్రభుత్వం కంటే ఈసారి ఈ చట్టసభలో మన ప్రాతినిధ్యం తగ్గిందనేటటువంటి వాస్తవాన్ని మనం ముందు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాయకత్వం లేని జాతి నశించిపోతుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. ఏ జాతికైతే నాయకత్వాలుగా నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేయదో ఆ జాతి నశించిపోతుంది, దాని సంస్కృతి విధ్వంసం అవుతుంది అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అందుకని మిత్రులారా, ఇవాళ మనం చట్టసభల్లో మన ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడం కోసం ఏం పని చేద్దామో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఇవాళ ఈ మీటింగ్ తర్వాత మీరందరూ మేధోమందనం జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఆవిర్భావ దినోత్సవం మనం సెలబ్రేషన్ జరుపుకుంటా ఉన్నాం. మన ప్రధానంగా మన భాషను రాజ్యాంగంలో చేర్చాలనేటటువంటి డిమాండ్ను తండాల పంచాయతీలు సాధించుకున్న తర్వాత మనం ముందు పెట్టుకున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా అందరికంటే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మన భాషను రాజ్యాంగంలో చేర్చాలని చెప్పి తీర్మానం చేసినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇక్కడి నుంచి అక్కడికి పోయింది ఢిల్లీ. చాలా మందికి ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు, ఈ భాషను రాజ్యాంగంలో చేరిస్తే ఏమొస్తుంది మనకు. ఈ ప్రశ్న చాలా మందికి ఉందా లేదా? ఉంది కదా. ఈ డౌట్ ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు లేపండి. లేదు, దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయనుకునే వాళ్ళు ఒకసారి చేతులు లేపండి. విద్యార్థులకు ఏం డౌట్ లేదా? అంటే ఇంటలేరా, సెల్ ఫోన్లు పట్టుకొని ఆడుకుంటారా? అంటే ఈ భాషను రాజ్యాంగంలో చేర్చడం వల్ల అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లంబాడీ భాషను, గ్వార్ బోలిని రాజ్యాంగంలో చేరిస్తే ఏమవుతుంది? అన్ని పాఠశాలల్లో గ్వార్ బోలి భాషలో ప్రభుత్వం బోధించాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లా బోధిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి 6,70,000 గ్రామాలలో
ఎక్కడెక్కడైతే మన జాతి ఉన్నదో ప్రతి స్కూల్లో ఒక టీచర్ కావాల్సినటువంటి అవసరం వస్తుంది, ప్రతి కాలేజీలో ఒక టీచర్ కావాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇప్పుడు హిందీని చదువుతున్నాం మనం, ఇప్పుడు ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతాన్ని తీసుకుంటున్నారు. సంస్కృతం టీచర్ ఉంటాడా లేడా? హిందీ సెకండ్ లాంగ్వేజ్ ఉంటే టీచర్ ఉంటాడా లేడా? రేపు లంబాడీ సెకండ్ లాంగ్వేజ్ నువ్వు తీసుకుంటే లంబాడీ చెప్పేటటువంటి లెక్చరరు టీచరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి లంబాడీ భాష ఎవరికి వస్తుంది? లంబడోళ్ళకి వస్తుందా, శూద్రులకు వస్తుందా? లంబడోళ్ళకే వస్తుంది కదా. ఆ లంబడోళ్ళకి వచ్చినప్పుడు లంబడోళ్ళకు ఉద్యోగాలు వస్తాయా, శూద్రులకు ఉద్యోగాలు వస్తాయా? లంబడోళ్ళకే వస్తాయి కదా. ఈ దేశంలో 25 లక్షల ఉద్యోగాలు ఒక్క లంబాడీ జాతికి వస్తాయనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకనే మిత్రులారా, ఒక ఆర్థిక పరిపుష్టి, సాంస్కృతిక పరిరక్షణ, నీ జాతి ఉన్నతిని కాపాడుకునేటటువంటి మూలాలు భారత రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో లంబాడీ భాషను కనుక చేరిస్తే వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని లంబాడీ హక్కుల పోరాట సమితి గత 5 సంవత్సరాలుగా భాషను రాజ్యాంగంలో చేర్చాలనేటటువంటి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నది. మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళంగానే గత అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం వార్బోలిని రాజ్యాంగంలో చేర్చాలని చెప్పి ఆ తీర్మానాన్ని చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఇది చేర్చాలంటే ఏం కావాలి? భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో కనీసం సగం రాష్ట్రాలు తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే కర్ణాటకను మాట్లాడుతూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ను మాట్లాడుతూ ఉన్నాం, మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉన్నాం. ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా తీర్మానాలు చేయించి ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం తీసుకుందాం. ఎందుకంటే నిన్న ఇక్కడ ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి లంబాడీ జాతి అంతా ఒక్కటై ఓట్లేసి గెలిపించిందో, మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో రావడానికి లంబాడీ జాతి ఓట్లేసి గెలిపించింది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో 15 కోట్ల మంది ఒకటే భాష మాట్లాడగలిగినటువంటి వాళ్ళు హిందీ తర్వాత హైయెస్ట్ పాపులేషన్ మన జాతికి ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. హిందీ మాట్లాడే వాళ్ళు 130 కోట్లలో 35 కోట్ల మంది ఉన్నారు. హిందీ భాష మాతృభాషగా కలిగినటువంటి వాళ్ళు, కానీ లంబాడీ భాష మాతృభాషగా కలిగినటువంటి వాళ్ళు 15 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు సిక్కు మతంలో ఉన్నారు, ముస్లిం మతంలో ఉన్నారు, బౌద్ధిజంలో ఉన్నారు, మన హిందూ మతంలో ఉన్నారు. ఏ మతం లేకుండా కూడా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ లంబాడీలు ఉన్నారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకంటే మిత్రులారా, ఒక 5-10 నిమిషాలు మనం ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడుకున్నాక మనం రాజకీయంగా మనోళ్ళు చాలా ప్రశ్నలు అడిగినారు. ప్రభుత్వ పరంగా సమాధానాలు చెప్పాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. నేను ట్రైకార్ చైర్మన్గా, ఈ ప్రభుత్వ ప్రతినిధిగా మీకు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉన్నది. ఖచ్చితంగా అవన్నీ కూడా నేను చెప్తాను. కాకుంటే ఇవాళ మెయిన్ ఉద్దేశం ఏదైతే ఈ మీటింగ్ ఉన్నదో దాన్ని నేను ఖచ్చితంగా మీతో పంచుకోవాలనుకుంటా ఉన్నాను. అందుకనే లంబాడీ హక్కుల పోరాట సమితి ఉద్దేశం లంబాడీలను రాజ్యాధికారంలో భాగస్వాములు చేయడమే. లంబాడీలను అంటే ఇప్పటిదాకా మన మిత్రుడు మాట్లాడుతూ చెప్పిండు, ఇప్పుడున్నటువంటి వ్యవస్థ కాసేపు నేను కాంగ్రెస్ పార్టీని అనేది పక్కన పెడదాం. రాజకీయ వ్యవస్థ ఉంది ఈ దేశంలో. నేను అనట్లేదు ఈ మాట, మన జాతీయ అధ్యక్షుడు, మా జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. ఇవాళ కుల జనాభా లెక్కలు కావాలని అడుగుతా ఉన్నాడు ఆయన. మనం చూస్తూ ఉన్నాం కదా, గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా కుల జనాభా లెక్కల్ని తీస్తా అని చెప్పి అనౌన్స్ చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఏం జరుగుతుంది కుల జనాభా లెక్కలు బయటకు వస్తే, ఏ రకమైనటువంటి మార్పు జరగబోతా ఉన్నది? ఎందుకంటే ఇక్కడ మనం ఎస్టీ లిస్టులో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ లిస్టులో ఉన్నాం, బంజారాలు పక్కనే ఉన్నటువంటి ఒరిస్సాలో ఎస్టీ లిస్టులో ఉన్నాం, కానీ కర్ణాటకలో ఎస్సీ లిస్టులో ఉన్నాం, మధ్యప్రదేశ్లో బీసీ లిస్టులో ఉన్నాం, ఛత్తీస్గఢ్లో బీసీ లిస్టులో ఉన్నాం, మన ఢిల్లీలో ఎస్సీ లిస్టులో ఉన్నాం, పంజాబ్లో ఎస్సీ లిస్టులో ఉన్నాం, హర్యానాలో ఎస్సీ లిస్టులో ఉన్నాం. అంటే రాజ్యాంగపరమైనటువంటి గుర్తింపు ఒకటే భాష మాట్లాడేటటువంటి లంబాడీ జాతికి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్క తీరుగుంది. రాజస్థాన్కి పోతే ఒక 6 జిల్లాలో ఎస్టీ, ఒక 6 జిల్లాలో ఎస్టీ, ఒక 18 జిల్లాల్లో ఆడ బీసీల కింద ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మన పెద్దలు మా మిత్రుడు తారాచంద్ర నాయక్ గారికి గట్టిగా గోర్, మమ్మల్ని మేము ఏమని పిలుచుకుంటాం, గ్వార్ అని పిలుచుకుంటాం. ఇది ఒరిజినల్ మా పేరు. కానీ మమ్మల్ని ఏమంటారు మీరంతా? లంబాడీ అంటున్నారు, బంజారా అంటున్నారు, సుగాలి అంటున్నారు, రకరకాల పేర్లతో పిలుస్తూ ఉన్నారు. ఈ పేరు మాకు మేము పెట్టుకున్న పేరు కాదు, ఈ పేరు సమాజం మాకు పెట్టినటువంటి పేరు. మా పేరు గ్వార్ అంటాం మిమ్మల్ని మేము. మా వాళ్ళు కానటువంటి వాళ్ళందరినీ గ్వార్ అంటాం. అంటే మీరు ఇక్కడ నాన్ బంజారాలు, నాన్ లంబాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మాకేంది? గ్వార్. మీరంతా మాకు గ్వార్, మేము గ్వార్.
అందుకని మీకు కూడా కోరుతున్నది ఏంటంటే ఇప్పటి నుంచి ఎవరు మిమ్మల్ని అడిగినా మీ పేరేంది, ఏ కులం అంటే ఏం చెప్పాలి? కాయింగ్ కేడోరే హమ్ గోర్ సాగన్ కజక్కని, మనల్ని మన పేరేంది గోర్ అంటే ఈ మనల్ని మనం గ్వారని పిలుచుకుంటున్నాం అనే విషయాన్ని కూడా సమాజానికి తెలియదు. చాలా మంది రాజకీయ నాయకులకు తెలియదు. అంటే సమాజం ఏ పేరుతో పిలుస్తూ ఆ పేరుతో మాట్లాడుతున్నాం మనం, కానీ మనకు ఒక పేరున్నది ఈ వ్యవస్థలో అనేటటువంటి మన పేరును మనం మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. నిన్నగాక మొన్న ఒక 15 రోజుల క్రితం పంజాబ్ సిక్కు మతానికి సంబంధించినటువంటి చీఫ్ ఆమె అంటే ఎస్పీ వాళ్ళ ఎస్పీజీ అని ఉంటారు, వాళ్ళ ఖాల్సా ఉంటారు మీరంతా, వాళ్ళు సిక్కు మతంలోకి మారారు, అవసరం లేదు అడుగుతాడు. ఆమె పోయిననే చాలా దేశాలకు సంబంధించిన ప్రతినిధులు వచ్చింది. దాంట్లో చాలామంది మనవాళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళు సిక్కు గ్వార్ ఉన్నారు, నాన్ గ్వార్ సిక్కులు కూడా ఉన్నారు. నేను అడిగిన, అమ్మ నువ్వు గ్వార్ కదా, మరి మీకు భాష ఎందుకు వస్తలేదంటే అన్న మా తాత మాట్లాడేటోడు అని చెప్పింది. అంటే దాదాపు 100 ఏళ్ల క్రితమే మేము భాష వదిలేసినటువంటి పరిస్థితి. అందరు చదువుకున్నలే ఉన్నారు. అందుకనే మిత్రులారా, మీకు నేను చెప్పేది ఏంటంటే తమిళ సేపు పుత్రో గోర్రతోడ కాంగతో గ్వారేని బోలి భూలిగే तो अपन जाते हैं अपन छूट गई तुम लोग ये अर्धे का होता మన భాషను కదరా చూచారు గ్వారం అంతే అవతర హాత్ పడితే గ్వారం బోలి ఆలో హాత్ పడితే గంతా సేన అవచ్చగే సేన గ్వారేర్ వాతాయనం సే క్వారియా గ్వారేర్ దేవలమే. ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున మన జాతి మీద దాడి జరుగుతూ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ దేశంలో చాలా పెద్ద పాపులేషన్ ఉన్నటువంటి కమ్యూనిటీ, మన ఆచార వ్యవహారాలు వేరు, మన భాష వేరు, మన సంస్కృతి వేరు, మన జీవన విధానం వేరు. అయితే ఇది జరగడానికి బయటి సమాజమే కారణమని అనుకోవట్లేదు. మనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. తద్వారా కూడా ఇది జరుగుతుంది. ఏం జరుగుతుంది? మన సంస్కృతి మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మన సంస్కృతిని విధ్వంసం చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మనం భాష మర్చిపోయినాం అనుకో, ఏం జరుగుతుంది? ఇంకో భాష మాట్లాడాలి. ఏ భాష మాట్లాడుతున్నాం? తెలుగు భాష మాట్లాడుతున్నాం. అంటే మన భాష పోయి మనం తెలుగు భాష నేర్చుకున్నాం అనుకో, తెలుగు భాష మన మాతృభాషనా, మన అమ్మ నేర్పించిన భాషనా? కాదు కదా. తెలుగు భాషతో పాటు తెలుగు సంస్కృతిని నేర్చుకుంటాం. తెలుగు సంస్కృతి తప్పని నేను అనను, కానీ అది మన సంస్కృతి కాదు. ఎప్పుడు మర్చిపోతావు నువ్వు? చరిత్రను మర్చిపోయిన తర్వాత నీ భవిష్యత్ తరాలు తెలుగు భాష నా భాష అనుకొని, మాతృభాష అనుకొని ఆ తెలుగు భాష ఆధిపత్యం కింద బతికే బానిసలుగా మారిపోతారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే నేను అర్థం కాదు. తారాచంద్ అని ఉన్నాడు పక్కన. నువ్వు లంబాడి పెళ్లి చేసుకున్నావా, హిందూ మన అయ్యగారిని పిలిచి పెళ్లి చేసుకున్నావా? నేను పంతుల్ని పిలిచి అయ్యగారిని పిలిచి పెళ్లి చేసుకున్నాను. అంటే ఈయన నుంచే మన సంస్కృతి మార్పు మొదలైంది. ఇప్పుడు వీళ్ళ ఫాదరు మీ అయ్య, మీ డాడీ మా డాడీ ఏం పెళ్లి చేసుకున్నాడు? గవర్నమెంట్ పెళ్లి, వారమాటి పెళ్లి చేసుకున్నాం. అంటే పుట్టినప్పటి నుంచి సచ్చేదాకా, ఒక మనిషి పుట్టుక నుంచి సచ్చేదాకా జీవితం అంటారు. ప్రతి మనిషి గ్యారంటీగా చేస్తాడు, రాసి పెట్టుకోండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరూ శాశ్వతం కాదు. పుట్టడం ఎంత గ్యారంటీనో చావడం కూడా అంత గ్యారంటీ. ఎవరికైతే పుట్టిన తేదీ తెలుస్తుందో వాళ్ళకి సచ్చే డేట్ ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ మధ్యకాలంలో ఎట్లా జీవించడం అనేది ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో ఈ సమాజానికి నువ్వేం కాంట్రిబ్యూట్ చేసినావు అనేది ఇంపార్టెంట్. నాకు అందరు బర్త్డే విషయం చెప్తా ఉంటారు. నేను పుట్టిన గ్యారంటీగా, సావడం కూడా గ్యారంటీ అనే విషయం నాకు తెలుసు. అందుకని ఒక్కరోజు ఒక్క నిమిషం కూడా నా టైం నేను వేస్ట్ చేయను. సమాజానికి ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుందనే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాను. అందుకని మిత్రులారా, ఎందుకు తారాచంద్రను అన్నాను అంటే దీని వెనకాల ఇవాళ జరుగుతున్న విధ్వంసం వెనుక జరుగుతున్న కుట్రను అర్థం చేయించడం కోసం అడిగిన మిమ్మల్ని. మన జాతి అధికారంలో ఉన్న జాతి కాదు. మన తండాలన్నీ ఊరుకు బయట తండాలు నిర్మించుకున్నాం. మన సంస్కృతి అప్పటిదాకా ప్రొటెక్ట్ కాబడ్డది. ఎప్పుడైతే జనరల్ సమాజంతో కలిసి జీవించడం మొదలు పెట్టామో వాళ్ళతో మన లావాదేవీలు మొదలైనవి. ఈ మొదలైనటువంటి క్రమంలో ఏ జాతి ఆ జాతి తన సంస్కృతిని కాపాడుకుంటుంది. ఇప్పుడు ముస్లింలు ఉన్నారు, వాళ్ళ సంస్కృతిని వదిలేస్తుర్రా? వదిలేయట్లేదు కదా. సిక్కులు ఉన్నారు, వాళ్ళ సంస్కృతిని వదిలేస్తుర్రా? వదిలేయట్లేదు కదా. బౌద్ధులు ఉన్నారు, వాళ్ళ సంస్కృతిని వదిలేస్తుర్రా?
వదిలేయట్లేదు కదా, మరి మనం ఎందుకు మన సంస్కృతిని వదిలేస్తున్నాం? ఈ సంస్కృతిలో ఉన్న చరిత్రను ఎందుకు వదిలేస్తున్నాం? ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు, మన జాతి దేవుళ్ళను పూజించేటటువంటి వాళ్ళు, సాధువులు అంటారు వాళ్ళని. ఒకప్పుడు జ్ఞానవంతులు ఉండేవాళ్ళు, వాళ్ళను భగత్ అనేది, అంటే సాధువుల కంటే పై పోస్ట్లో ఉండేటటువంటి వాళ్ళు. ఇవాళ ఆ సిస్టమ్ లేదు. భగత్ మూమెంట్ పేరున్నారా ఎప్పుడైనా? చదువుకుంటున్న పిల్లలు భగత్ ఉద్యమం అని చెప్పి రాజస్థాన్లో గురు గోవింద్ గారు, మన జాతి బిడ్డ, బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా చేసినటువంటి అతిపెద్ద పోరాటం. ఆయన చేసినటువంటి పోరాటంతో రాజస్థాన్ ప్రాంతాలంతా కూడా బ్రిటిషర్ తరిమినటువంటి వ్యక్తి గోవింద్ గురు. గురు గోవింద్ సింగ్ వేరు, గోవింద్ గురు వేరు. మాన్గఢ్ ప్రాంతానికి పోతే మీకు ఇప్పటికి తెలుస్తుంది. అందుకని ఎందుకు అంటున్నానంటే, ఏ సంస్కృతిని అడాప్ట్ చేస్తున్నాం? పుట్టినప్పటి నుంచి సచ్చేదాకా. ఇప్పుడు మనం పుట్టగానే దళవాదోకే కార్యక్రమం ఉండేది. అంటే మనం 3 రోజులలో మన తల్లిదండ్రులు మన అమ్మకు మన పేరు కట్ చేసిన తర్వాత దళవాదోకే కార్యక్రమం ఉండేది. ఇప్పుడు పాటిస్తుర్రా? పాటించట్లేదు కదా. మీ తండాలలో పాటిస్తున్నారు. అంటే పుట్టినప్పటి నుంచి సచ్చేదాకా జరిగే క్రతువు అంట కార్యక్రమం ఉంటుంది చూడు, దాన్ని నీ ధర్మం అంటారు. నీ పెళ్లి ఎట్లా చేసుకుంటావు, సావు ఎట్లా చేస్తావు. ఇప్పటికి కూడా మనం చచ్చిపోతే 3 రోజులలో మన సావు అయిపోతుంది. అవునా కదా? 3 రోజులలో అయిపోతుంది. కానీ ఇవాళ 9 రోజులు, 10 రోజులు, 11 రోజులు జరుపుతున్నాం. అంటే అది ఎవరి సంస్కృతి? అది మన సంస్కృతి కాదు. అది ఎవరి సాంప్రదాయం? అది మన సాంప్రదాయం కాదు. అది ఎవరి ఆచారం? అది మన ఆచారం కాదు. మన ఆచారం కాంది, మన సాంప్రదాయం కాంది, మన సంస్కృతి కాంది. ఇంకో సాంప్రదాయాన్ని, ఇంకో సంస్కృతిని నువ్వు పాటిస్తున్నావు అంటే నీది వదిలిపెడుతున్నావు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఎప్పుడైతే నీ సంస్కృతిని, సాంప్రదాయాన్ని వదిలిపెడతావో నీ చరిత్రను మర్చిపోతావు. ఎప్పుడైతే నీ చరిత్రను మర్చిపోతావో నువ్వు వేరే సంస్కృతికి మెల్లమెల్లగా బానిసవైతం అనేటటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అది రక్షించబడాలంటే, నీ సంస్కృతి చరిత్ర రక్షించబడాలంటే ఈ భాషను భారత రాజ్యాంగంలో చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చేరిస్తే తప్ప మన జాతిని మనం కాపాడుకోలేము. మరి మనం ఎవరిని అనుకరిస్తున్నాం? తెలుగు సంస్కృతి కాదు, కొన్ని తమిళ సంస్కృతి కాదు. ఈ దేశంలో మనం బ్రాహ్మణ సంస్కృతిని అనుసరిస్తున్నాం. ఆధిపత్య సంస్కృతి బ్రాహ్మణ సంస్కృతి. మిత్రులారా, ఇక్కడ ఒక పాయింట్ చెప్పి నేను దీన్ని క్లోజ్ చేస్తా. ఎక్కువ టైం తీసుకున్నాను. 2 విషయాలు. 1947 ఆగస్టు 15 నాడు మన దేశానికి స్వతంత్రం వచ్చింది. ఎప్పుడు స్వతంత్రం వచ్చింది? స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలుసా పిల్లలు? 1947 ఆగస్టు 15వ తారీఖే కదా. భారతదేశానికి రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది? రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అంటే ఏంటంటే ఆ దేశాన్ని పాలించే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రాజ్యాంగం అంటే ఎనీ దేశానికి పాలించే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మన దేశానికి రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చినాకనే ఈ దేశంలో ఈ 100 సంవత్సరాల క్రితమే దేశాలు ఏర్పడ్డాయి. అంతకంటే ముందు రాజ్యాలు మాత్రమే ఉండేవి. ఈ రాజులు పాలించేటటువంటి కాలంలో మనకు ఏ రకమైనటువంటి హక్కులు లేవు. మనం మనుషులుగా కూడా గుర్తించబడలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు హక్కులు కోల్పోతా ఉన్నాం. ఈ రాజ్యాంగం మూలాల్ని కోల్పోయేటటువంటి ప్రమాదం వస్తుంది. అందుకనే మిత్రులారనే మళ్ళీ కొడుతూ ఉన్నారు, గుర్తు చేస్తూ ఉన్నారు. సేవాలాల్ మహారాజ్ సాధువు, మన సాధువు లెక్క. ఆయన పుట్టి 200 సంవత్సరాల క్రితం పుట్టిండు. మన జాతి కోసం పనిచేసిండు. చెప్పాలి, మీకు అందరికీ తెలుసు, చెప్తలేదు. సాత్ భవాని, 7 తళదా భవాని, క్యాంకాళి ఆడి, ఇంగళ ఆడి, తప్ప ఇంకో పేరు మీద ఉన్నది ఏ దేవుడు మన దేవుడు కాదు. మహారాజ్ రామరామ్ మహారాజ్ తప్ప ఇంకొక దేవుణ్ణి నువ్వు పూజిస్తున్నావంటే మంది దేవుణ్ణి పూజిస్తున్నట్టు లెక్క. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన పెళ్లిళ్ళు మర్చిపోయినాం. మన దేవతలను వదిలిపెట్టి మంది దేవతల్ని పూజిస్తున్నాం. మన భాషను వదిలిపెట్టి మంది భాషలో పోతున్నాం. అంటే నీ సాంస్కృతిక మూలాలు నువ్వు మర్చిపోతున్నావు. ఇంకొక మాట చెప్తా మీకు మిత్రులారా, మన జాతి, మన సంస్కృతి ఎప్పుడు పుట్టింది? దానికి మూలం
అమ్మ దేవతలలో ఉంది. మానవ జాతి ఏర్పడి 3 లక్షల సంవత్సరాలు అవుతుంది. ఎన్ని? 3 లక్షల సంవత్సరాలు మనిషి అనేటోడు పుట్టి. మనిషి ఆలోచించడం మొదలై 70,000 సంవత్సరాలు అవుతుంది. ఆలోచన, మనిషిలో ఆలోచన విధానం మొదలై 70,000 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ మనిషి రూపం వచ్చి 10,000 సంవత్సరాలు అవుతుంది. ఎంత? 10,000 సంవత్సరాలు. ఇవాళ మనం ఆచరిస్తున్నటువంటి ఆచార వ్యవహారాలన్నీ, అది లంబడోళ్ళు కావచ్చు, గోండోళ్ళు కావచ్చు, ఈ ఆదిమ జాతులన్నీ ఆచరిస్తున్నటువంటి, ఎవరికి వాడో సొంత భాషను, ఎవరికి వాడో ఒక సొంత జీవిత విధానాన్ని, ఎవరికి వాడో ఒక సొంత ఆహార విధానాన్ని, ఎవరికి వాడు సొంత బట్టలు నేర్చుకునే విధానాన్ని ఎవరైతే కనుక్కున్నారో ఆ జాతులను ఆదిమ జాతులు అంటారు. అందులో ప్రధానమైనటువంటి జాతి లంబాడి జాతి. ఇది ఈ సంస్కృతిని, ఈ నిర్మాణాన్ని, అంతర్గత వ్యవస్థను తయారు చేసి 10,000 సంవత్సరాలు అవుతారు. నేను అడుగుతా ఉన్నాను, ఇది మన బంజారా ధర్మం అంటాం. దీన్ని ఏమంటాం? బంజారా గ్వార్ ధర్మం అంటాం. గ్వార్ ధర్మం. ఇప్పుడు నాకు చెప్పండి, బ్రాహ్మణ మతం పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది? దాన్నే సనాతన ధర్మం అంటారు, దాన్నే హిందూ మతం అంటారు, దాన్నే బ్రాహ్మణ ధర్మం అంటారు. ఇది పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది? వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే 5,000 సంవత్సరాలు అవుతా ఉంది. ఎంత? 5,000 సంవత్సరాలు. ముస్లిం మతం పుట్టి ఎన్ని వేల సంవత్సరాలు అవుతా ఉంది? మిత్రులారా, ఎప్పుడు పుట్టింది ముస్లిం మతం? 1000 శతాబ్దం, అంటే 10,000 సంవత్సరాలు అవుతా ఉంది. 10వ శతాబ్దంలో పుట్టింది. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1000 సంవత్సరాలు అవుతుంది. బుద్ధుడు పుట్టేంత ఎన్ని సంవత్సరాలు అవుతాయి? గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వము 585 సంవత్సరంలో పుట్టిండు. అంటే 2500 సంవత్సరాలు బుద్ధుడు పుట్టవుతుంది. ఇది ఏ ఇయర్? 2025లో ఉంది. 500 సంవత్సరాలు. 15వ శతాబ్దంలో పుట్టింది సిక్కు మతం. ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ సాంప్రదాయం కిందికి పోయి మనం బానిసలుగా మారాలన్నా, ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. స్పష్టమైనటువంటి రాజకీయ లక్ష్యాన్ని పెట్టుకునే పనిచేస్తుందనేటటువంటి విషయాన్ని సందర్భంగా గమనించుకున్నాను. నువ్వు ఎందుకోసం ఒక నిర్మాణం చేస్తున్నావు, ఏ లక్ష్యం కోసం చేస్తున్నావు, ఎటువైపు ఈ జాతిని తీసుకుపోదలుచుకున్నావు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. మనిషి అనేటోడు 50 సంవత్సరాలు ఉండొచ్చు, 70 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ నిర్మాణం, సిద్ధాంతం, ఆలోచన, మానవ జాతి అభివృద్ధి ఉన్నంత వరకు, మానవ జాతి ఉన్నంత వరకు ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మనం సేవాలాలను ఎందుకు గౌరవిస్తున్నాం, సేవాలాలను ఎందుకు పూజిస్తున్నాం మనం? ఎందుకంటే ఆయన చేసినటువంటి సాక్రిఫైస్, ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్, ఆయన జీవించిన కాలంలో మన జాతి అభివృద్ధి కోసం ఆయన పాటుపడ్డటువంటి అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇలా పూజిస్తూ ఉన్నాం. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ను గౌరవిస్తూ ఉన్నాం మనం? ఇవాళ మనకు రాజ్యాంగం తీసుకొచ్చింది ఆయన. ఆయన వల్ల ఈ దేశంలో ఒక గౌరవంగా బతికేటటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే నేను రాజకీయ పార్టీలు ఏ పార్టీ ఓటు తీసుకున్నా వద్దని చెప్పా. కానీ నా సంస్కృతిని విధ్వంసం చేసేటటువంటి వాడు ఎవడైనా నా శత్రువు అనేటటువంటి విషయంలో కాంప్రమైజ్ గాను అని చెప్పి చెప్పదలుచుకున్నాను. అందుకనే మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే, మన సంస్కృతి ఏంది, మంది సంస్కృతి ఏంది అనేటువంటి తెలుసుకోవాలి. అందుకని తారాచంద్రని కోరుతున్న పెద్ద ఆయనను, పాపనోళ్ళను పెళ్లికి పిలిచేటప్పుడు ఒక ప్రశ్న అడగండి. ఆయన చేస్తున్నటువంటి మంత్రాలను ఆ అర్థాలు తెలుగులో చెప్పమని అడగండి ఒక్కసారి. ఆయన చదువుతున్న మంత్రాల అర్థాలు ఒక్కసారి తెలుగులో చెప్పమని చెప్పండి. ఆయన తెలుగులో అర్థం చెబితే ఆ మంత్రాలకు ఒక్కడు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళను బాబులను పిలిపించి పెళ్లి చేసుకోరు. మనం ఒక్కడు కూడా చేసుకోడు. చేసుకోకపోగా ఆ పెళ్లి పీటల మీద కూర్చున్నటువంటి ఆ చెల్లి, తల్లి ఎవరైతే పెళ్లి కూతురు ఉంటుందో ఆమె లేచి చెప్పు తీసుకొని కొడుతుంది. ఇప్పటికే చెప్తా ఉన్నాను చాలా మందికి, మన సాంప్రదాయాల్లోనే మన పెళ్లిళ్ళు చేసుకుందాం. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో వచ్చిన ఆదిలాబాద్ వాళ్ళు చాలా మంది మిత్రులు ఆడో తీర్మానం చేసిన వాళ్ళు, ఆదిలాబాద్ జిల్లా అన్ని సంఘాలు కలిసి మన జాతి చాలా గొప్ప నిర్ణయం అంటారు. నేను మన సాంప్రదాయ పెళ్లిళ్ళు మనం చేసుకుందాం అంటే, మారుతున్న కాలమాన పరిస్థితుల ప్రకారం మారడం అంటే నీ సంస్కృతిని వదిలేయడం కాదు. నీకంటే గొప్పగా సంస్కృతిలో ఏమైనా విలువలుంటే నువ్వు ఆపాదించుకో, కానీ నీ సంస్కృతిని వదిలేసి బానిసత్వంలోకి వెళ్ళడం కాదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మిత్రులారా,
గ్వార్గోలిని రాజ్యాంగంలో చేరిస్తే ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న 22 భాషలతో పాటు 23వ భాష అవుతుంది, రాజ్యాంగ గుర్తింపు వస్తుంది. ఎట్లయితే తండాలు పంచాయతీలు సాధించుకోవడం వల్ల పంచాయతీరాజ్ చట్టాన్ని రాజ్యాంగాన్ని తండాకు తీసుకొచ్చినమో మన సంస్కృతిని రాజ్యాంగంతో అటాచ్ చేసేటటువంటి ఒక పెద్ద ఉద్యమాన్ని ఇవాళ సాంస్కృతిక ఉద్యమాన్ని మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సాంస్కృతిక ఉద్యమం జరగకపోతే శాశ్వతంగా మన జాతికి మనకు రూట్స్ కట్ అయిపోతాయి. ఎక్కడి నుంచి పుట్టినమో కూడా తెలియదు, ఎవరు మన పూర్వీకులో కూడా తెలిసేటటువంటి అవసరం లేదు. అందుకనే మనం హిందువులం కాదు, మనం ముస్లింలం కాదు, మనం క్రిస్టియన్లం కాదు, మనం బౌద్ధులం కాదు, మనం జైనులం కాదు, మన ధర్మం బంజారా ధర్మం, గ్వార్ ధర్మం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గ్వార్ ధర్మం అనే విషయం మనకు అర్థం కాకపోతే మనం బానిసత్వంలోకి వెళ్తాం. చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్తా ఉంటే వెళ్ళనేంద్ర మనం హిందువులం కాదంటాం, ముస్లింలం కాదంటాం, ఏమవుతాం మరి నేనంటూ మనం ఎథనికల్ జాతి అనేది ఒకటి ఉంటుంది. ఇదే జాతి అంటే దీన్ని అందుకని ఈ విషయాలు లోతులో పోయి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 8-9వ తారీఖు నాడు LHPS వాళ్ళు ట్రైనింగ్ క్యాంప్ పెట్టిండ్రు 8-9 ట్రైనింగ్ క్యాంప్ పెట్టిండ్రు. ఫస్ట్ ట్రైనింగ్ క్యాంప్ జరగబోతున్నది ఒక 100 మందికి. అది అయిన తర్వాత అన్ని జిల్లాల్లో జరుగుతుంది. ట్రైనింగ్ క్యాంపులు అయితే వాస్తవ చరిత్రను బయటికి తీసుకొచ్చి ఎక్కడ మనం డైవర్ట్ అవుతున్నాం అనేటటువంటి విషయాన్ని కూడా మన జాతి తరపున తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకనే మిత్రులారా, ఇదంతా సాంస్కృతికంగా జాతి నిలబెట్టుకోవడం కోసం చేయాల్సినటువంటి అవసరం ఉంది. జాతి ఆత్మగౌరవాన్ని సంస్కృతిని కాపాడుకోవడం కోసం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక పక్కన. రెండో వైపు చాలా ప్రశ్నలు అడిగారు మా మిత్రులు, దానికి వస్తాయిగా. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గిరిజనులకు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉందనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగానే గుర్తు చేస్తా ఉన్నాం. నో డౌట్ మా మిత్రుడు అడిగినట్టు ఇప్పటికీ ట్రైకార్ చైర్మన్ నేనే. గతంలో 5 సంవత్సరాలు వరుస పెట్టి ₹1 కూడా మన ప్రభుత్వం మన గిరిజనులకు రాలే. గత ప్రభుత్వ హయాంలో పైగా ఇచ్చినటువంటి లోన్ల కాయిదాలు ఇచ్చిన తప్ప పైసలు ఇవ్వలే. అసెంబ్లీలో కేటాయించిన పైసలు ఎక్కడ పోయినాయో అడ్రస్ లేదు వాటికి. ఆ పైసలు ఎక్కడ పెట్టి తెలియదు, కాయిదాలు మాత్రం ఇచ్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. 236 కోట్ల రూపాయలు ఇప్పటికీ ట్రైకార్కి సంబంధించిన పాత లోన్ల బిల్లే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నేను వచ్చినాక మొన్న అసెంబ్లీ అయిపోయినాక కూడా ఆ చెక్కులను మళ్ళీ రాయించి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారికి పంపించాను. పంపించడమే కాదు, పర్సనల్గా పర్చువేట్ చేస్తూ ఉన్నాను ప్రతి అంశాన్ని. మీరందరూ కోరుతున్నట్టు న్యాయమైన డిమాండ్ అశోక్ గారు కూడా అడిగారు. లంబాడీలకు మంత్రి పదవిలో స్థానం కల్పించాలనే మీ అందరి మనసులో ఉన్న డిమాండ్ నేను పూర్తిగా సమర్థిస్తా, ఏకీభవిస్తా. ఈ విషయాన్ని ఇక్కడే కాదు, ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి, మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి, రేవంత్ రెడ్డి గారి దృష్టికి, అవసరమైతే రాహుల్ గాంధీ గారి దృష్టికి కూడా తీసుకుపోతారని చెప్పి ఈ సభాముఖంగా మీకు ఒక స్పష్టమైనటువంటి అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాం. అదొక్కటే కాదు, మీ డెలిగేషన్ కూడా ఈ రాష్ట్రం నుంచి ఒక లంబాడాల డెలిగేషన్ కూడా రాహుల్ గాంధీకి అవసరమైతే మల్లికార్జున ఖర్గే గారికి ఇద్దరికి కల్పిస్తాననేటటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. మిత్రులారా, దాంతో పాటుగా ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి లోట్ల వల్ల కొంత ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం. దాన్ని సరిచేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. నెలకు 18,500 కోట్ల రూపాయల రెవెన్యూ వస్తాం ఈ ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి. కానీ 22,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది ప్రతి నెల. ఈ 18,500 కోట్లలో 6,500 కోట్ల రూపాయలు జీతభత్యాలకు పోతున్నాయి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు. 6,000 కోట్లు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు అసలు మిత్తి కలిపి కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ 15 నెలల్లో 1,70,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో చేసినటువంటి అసలు వడ్డీ కలిపి వెనక్కి కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ 15-16 నెలల కాలంలో అంత డబ్బును రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనక్కి రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. మనందరికీ తెలుసు, లోన్లు తీసుకునేది. గత ప్రభుత్వం లోన్ తీసుకున్నది రీపేమెంట్ 24 జనవరి నుంచి వచ్చేటట్టు పెట్టిపోయింది. మనం 23 డిసెంబర్ 7వ తారీఖు నాడు మన ప్రభుత్వం ఏర్పడ్డది. 24 జనవరి నుంచి రీపేమెంట్ మొదలైంది. అంటే ప్రభుత్వం వచ్చినాక 27 రోజుల తర్వాత 23 రోజుల తర్వాత రీపేమెంట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి వస్తున్న రెవెన్యూ అప్పులకు వడ్డీలు అసలు కలిపి 4 నుంచి 5,000 కోట్ల రూపాయలు మాత్రం
మాత్రమే మిగులుతున్నాయి. మీ అందరికీ తెలుసు పెన్షన్లు ఫిజికల్ హ్యాండిక్యాప్కి ఇచ్చేటివి కాదు, రకరకాల స్కీమ్లకు సంబంధించిన అవన్నీ కూడా దాదాపు 6,000 కోట్ల రూపాయలు ప్రతి నెల వేయాల్సి ఉంటుంది. దాన్ని అప్డేట్ చేయడానికే 500 నుంచి 1000 కోట్లు డెఫిషియన్స్లో ఈ ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రెవెన్యూ పెంచుకోవడం కోసం ముఖ్యమంత్రి ఒక దిక్కు, శ్రీధర్ బాబు గారు ఒక దిక్కు, ఆర్థిక శాఖ మంత్రి భట్టి గారు ఒక దిక్కు, రకరకాల దేశాల టూర్లు వేసుకొని ఇన్వెస్ట్మెంట్లను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. 20,000 కోట్ల రెవెన్యూ కనుక దాటితే ఖచ్చితంగా డెవలప్మెంట్ మరింత స్పీడ్గా అందుకునేటటువంటి అవకాశం ఉంది. అందుకనే రెవెన్యూ పెంచడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా స్పీడ్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వాస్తవాలు మీకు తెలవాలని చెప్తా ఉన్నారు. ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి విషయాల్లో మీ దృష్టిలో ఉండాలని చెప్తా ఉన్నారు. అయితే ఇది సరి చేయగలమనే నమ్మకం ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఇచ్చినటువంటి అష్యూరెన్స్ సరి అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం వచ్చే నాటికి ఉన్నటువంటి రెవెన్యూకు, ఇవ్వాలన్నటువంటి రెవెన్యూకు రోజు రోజుకు పెంచుకునే ప్రయత్నం జరుగుతుంది, పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ట్రైబల్ శాఖకు మీకు అందరికీ తెలుసు, నాగార్జున సాగర్లో నేనే ఆదివాసీ కాంగ్రెస్ తరఫున 7 రోజుల ట్రైనింగ్ క్యాంప్ పెట్టా. ఆ ట్రైనింగ్ క్యాంప్ పెట్టిన తర్వాత ఆ రోజు మన డిప్యూటీ సీఎం గారు అక్కడికి వచ్చారు. స్పష్టంగా మా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధులు మాకు ఇవ్వాలని గట్టిగా అడిగిన తర్వాతనే ఆయన 2 సార్లు రివ్యూ చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాజీవ్ యువక వికాసం అనేటటువంటి ఒక కొత్త పథకాన్ని అనౌన్స్ చేసినటువంటి విషయం మీకు తెలుసు. 5 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు లోన్లు ఇవ్వాలి. 50,000 నుంచి 90% సబ్సిడీతో మొదలుపెట్టి 70% సబ్సిడీ వరకు 5 లక్షల మందికి 6,000 కోట్లతో ఇవ్వాలనేటటువంటి నిర్ణయం. దాంట్లో బ్యాంకు గ్యారంటీని, బ్యాంకు సపోర్ట్ కూడా కలిపితే దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్లో ఇవ్వాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. నేను చెప్తా ఉన్నాను ట్రైకార్ చైర్మన్గా, మా శాఖకు ఎప్పుడు ఆ శాఖ పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మొత్తం కలిపితే కూడా 2,000 కోట్లు వచ్చి ఉండవు, ఎప్పుడు మొత్తం కలిపితే. కానీ ఈ సంవత్సరమే 1,360 కోట్ల రూపాయలు 24-25 కేటాయించారు. అదేవిధంగా ఇప్పుడు 25-26 సంవత్సరానికి 2,300 కోట్ల బడ్జెట్ ప్రభుత్వం కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖకు 1,700-800 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఇంత పెద్ద బడ్జెట్ ఎప్పుడు అలకేట్ చేయబడలేదనేటటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలకేట్ అయితే అయ్యింది, కానీ మనకు ఆ అలకేట్ అయినకెళ్ళి పైసలు వచ్చి గ్రౌండ్ అయ్యి మనకి ఇంటికి వచ్చి బాగుపడితే మనం బాగుపడ్డట్టు. అవునా కాదా? అవునా కాదా? అందుకనే నేను ముఖ్యమంత్రికి చెప్పేది ఏంటంటే, ప్రభుత్వానికి మేము చెప్తున్నది ఏంటంటే, పైసా నీ జేబులోకి వస్తేనే నువ్వు బాగుపడ్డట్టు మావాడు. కాబట్టి అది గ్రౌండ్ చేయించేటటువంటి పనిని పెట్టుకున్నాం. ఆల్రెడీ సెలక్షన్ ప్రాసెస్ నడుస్తుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా గౌరవ DW గారితో పిలిపించుకొని మాట్లాడాను, వాళ్ళందరితో కూడా డిస్కస్ చేశాను. ఇక్కడ 10,000 ఎకరాలు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోనే ఇప్పుడు 2 పథకాలు చాలా సీరియస్గా నడుస్తున్నాయి. గిరి జల వికాస పథకం మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 10,000 ఎకరాలకు ఆల్రెడీ ఫారెస్ట్ భూములకు పట్టాలు ఇచ్చిన భూములు ఉన్నాయి. ఈ 10,000 ఎకరాలకు ఉన్నటువంటి ప్రతి రైతుకు 6 లక్షల రూపాయల సబ్సిడీతోని సౌర జల విద్యుత్తును కేటాయించేటటువంటి ఒక ప్రణాళిక పద్ధతుల్లో పట్టాలు రాని భూములకు కూడా పట్టాలు ఇప్పించేటటువంటి కార్యక్రమము తీసుకుంటాం. మన గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తను రావాల్సింటే ఇక్కడ 3 గంటలకే అక్కడ మీటింగ్ ఉన్నది, ముఖ్యమంత్రి గారు పెట్టారు. యాక్చువల్గా నేను డుమా కొట్టేయ్యా, ఇది అందరం పోకుంటే ఎట్లా అన్నా నువ్వు నడిపి అని చెప్పి మాట్లాడి నన్ను ఇక్కడ ఉండవన్నది వాళ్ళు తను వెళ్ళారు వాళ్ళంతా కూడా. ఎందుకంటే ఇవాళ మన బనకచర్ల మీద మీటింగ్ అవుతా ఉంది, దాని తర్వాత ఎల్పీ మీటింగ్ ఉంది, అందరూ కూడా దానికి పోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒక్కటి డుమా కొట్టినాను ఎక్సెప్షన్ కేసు కింద, ఎవరూ లేకుంటే బాగుండదు అనేటటువంటి ఉద్దేశంతో. అందుకని మిత్రులారా, 12,600 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ భూమికి నీళ్ల సదుపాయాన్ని కల్పించాలనే ఒక ప్రణాళికను ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది. ఈ సంవత్సరం 10,000 మంది రైతులకు ఇవ్వబోతున్నాం. మన జిల్లా వాటా కింద ఒక 1,000 మంది వస్తారేమో, 1,000 మంది వస్తారేమో మన జిల్లా కింద. ఎందుకంటే 10,000 ఎకరాలు మాత్రమే ఉంది. హైయెస్ట్ దాదాపు 2 లక్షల ఎకరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంది. దాదాపు 1,50,000 ఎకరాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ భూములు ఉన్నటువంటి పరిస్థితి ఉంది.
ఆల్రెడీ పట్టా రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫారెస్ట్ రైట్ రానటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటి మీద కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టించి ఏర్పాటు చేయించేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నా. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. ఇంతకుముందు మన గిరిజన శాఖ మంత్రి లేరు, ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ గారు గిరిజన శాఖ మంత్రికి వచ్చారు, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తాను. రేపు 3వ తారీఖు నాడు రివ్యూ ఉంది, ఆ రివ్యూలో మాట్లాడి దీన్ని అంగీకరింపజేసేటటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా 2 స్కూళ్ళకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మిత్రులు ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం గారు ఆర్థిక శాఖ మంత్రి కూడా ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన మొన్న బడ్జెట్లో రిక్వెస్ట్ చేస్తే ఎస్టీలకు 500 మందికి 25 లక్షల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకున్నది, ఎస్సీలకు 750 మందికి ఇవ్వడానికి ఒప్పుకున్నది. అంటే అంత పెద్ద మీరంతా కలిసి ఈ ప్రభుత్వానికి ఇచ్చిండ్రు. ఆ పనిని, ఆ బాధ్యతను మేము నెరవేరుస్తాం, ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఈ పని చేసేటోని కాళ్ళకు దుమ్ము అనుకుంటుందట, కూర్చున్నోని ముట్టి చెదలు పడుతుందని చెప్పి సామెత ఉంది. మేము పనిచేసేటోళ్ళం, పనిచేస్తున్నటువంటి క్రమంలో కాళ్ళకు అంటుకునే దుమ్ము ఏదన్నా కనబడితే ఈ దుమ్ము అంటుకునే సుడురా అని చెప్పి ప్రచారం చేసేటటువంటి వాళ్ళు ఎక్కువైనటువంటి పరిస్థితి ఉంది. పని చేస్తున్నప్పుడు తప్పులు జరిగితే ఈ తప్పు ఇగో ఇట్లా రైట్ చేస్తే ఇట్లా బాగుంటుందని చెప్పి సలహాలు సూచనలు కూడా ప్రజలే ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకో ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా ఉన్న ఆర్థిక వ్యవస్థను బయటికి చెప్పిండు, ఎట్లా బాగు చేయాలని. దాని తర్వాత చాలా రకాల సలహాలు సూచనలు వస్తూ ఉన్నాయి, చాలా ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న కాక మొన్న నేను ఒక చిన్న ఫంక్షన్ పోతే ఒక పెద్ద ఆయన కలిసిండు, మేము ముఖ్యమంత్రి ఒప్పుకుంటే నేను 5,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా మీ రాష్ట్రంలో అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఉంది, కొత్త పరిశ్రమ పెట్టడానికి. అంటే అట్లా ఎంతూజియాజం వస్తున్నది. ఢిల్లీలో ఏదో వచ్చిన ఫంక్షన్లో కలిసినటువంటి పెద్దమని చెప్తా ఉన్నాను. అందుకని పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత, అయితే మన హక్కుల విషయంలో కాంప్రమైజ్ కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అనుకోవట్లేదు. మన హక్కుల్ని, మన చట్టాల్ని, మన ప్రభుత్వం పార్టీ మనకి ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేయించడం కోసం 100% అడగాల్సిందే, ఇవ్వకుంటే కొట్టాడాల్సిందే. అక్కడ కాంప్రమైజ్ కావాలని చెప్పి ఈ ఎలక్ట్రికల్ నాయకుల్ని నేను కోరట్లేదు. ఇంకో విషయాన్ని కూడా మీడియా మిత్రులకు నేను స్పష్టం చేయదలుచుకున్నా. లంబాడి హక్కుల పోరాట సమితి ఏ పార్టీకి అనుబంధ సంఘం కాదు. అది కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం కాదు, బీఆర్ఎస్ అనుబంధ సంఘం కాదు. ఈ సంస్థలో అన్ని పార్టీల్లో పనిచేసేటటువంటి వ్యక్తులు ఉంటారు. ఇది లంబాడి జాతి అభివృద్ధి కోసము, లంబాడి సంస్కృతి రక్షణ కోసము, లంబాడీల రాజ్యాధికారం కోసమే పనిచేస్తుంది. ఆ క్రమంలో మమ్మల్ని కూడా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మా అశోక్ అడిగిండు, మీరు చూసిండ్రు, ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, లేకుంటే ఆయన వస్తే ఇంకెక్కువ తిట్టేటోడు. ఎందుకంటే ఆయన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఆయన ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా చేసిన గతంలో రాంబాల్ నాయక్. ఆయన ఏ మొహమాటం లేకుండా మాట్లాడతాడు. ఆ ఫ్లెక్సిబిలిటీ మా సంస్థలో ఉంటుంది. ఇప్పుడు బెల్లయ్య నాయక్ కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి ఇది కాంగ్రెస్ది కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు దీంట్లో ఉంటారు. జాతి అభ్యున్నతి కోసం పార్టీలను పక్కకు పెట్టి అందరం ఏకమై పనిచేస్తాము. అదేవిధంగా పార్టీ డయాస్ మీదకి పోయినప్పుడు పార్టీ యాక్టివిటీస్ ని ఖచ్చితంగా చేస్తాం. అయితే మరి నేను ఎందుకు ప్రభుత్వం తరఫున సమాధానం చెప్తున్నా, ప్రశ్నలు ప్రభుత్వాన్ని అడిగిండ్రు, నేను ప్రభుత్వ యంత్రాంగంలో భాగంగా ఉన్నా కాబట్టి సమాధానాలు చెప్తున్నా. చెప్పడమే కాదు, చేయించడం కోసం కూడా బాధ్యత తీసుకుంటున్నా అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు నేను స్పష్టం చేస్తా ఉన్నాను. అందుకనే లంబాడి హక్కుల పోరాట సమితి ఈ జాతిని ఉన్నతమైనటువంటి స్థానంలో, మా తండాలో మా రాజ్యాన్ని సాధించుకున్నాం, మేమెంతమందిమో మాకంత వాటాను సాధించుకుంటాం. రాజ్యాధికారాల్లో లంబాడీల జనాభా ప్రకారం ఖచ్చితంగా ప్రాతినిధ్యాన్ని సాధించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ 29వ జన్మదిన లంబాడి హక్కుల పోరాట సమితి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటాం. నా మీద గౌరవంతో తారాచంద్రలను మాట్లాడాల్సిందే కోరుతాను. నేను వచ్చినందుకు మరి ధన్యవాదాలు, స్వాగతం తెలియజేస్తూ, మరి పిల్లన్న మేము దాదాపు 25 సంవత్సరాల స్నేహితులము. మరి వారు LHPSను స్థాపించి మరి వారు ఉద్యమాలు చేస్తూ మా తాండాలో మా రాజ్యం, మా గ్రామ పంచాయతీ అనే ఉద్యమాన్ని చేస్తూ ముందుకెళ్లారు. మేము ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంలో ఉంటూ మరి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంలో ఉంటే మేము పనిచేశాము. ఇంకో విషయం చెప్తాను మీకు, వారికి మాకు ఒకే గురువు. మరి రంజిత్ నాయక్ గారు, స్వర్గీయ రంజిత్ నాయక్ గారు జాతీయ అధ్యక్షులుగా ఉండేవారు. వారికి, పిల్లన్న గారికి, మీరు ఉద్యమం చేయండి, మరి మనం ఒకటే వేదిక పైన ఉంటే మరి మన ఉద్యమంకి కొంత అగంతలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి
మీరు లంబాడి హక్కుల పోరాట సమితిని స్థాపించి మీరు ఉద్యమం చేయండి. మేము ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంలో ఉండి మీకు సపోర్ట్గా ఉంటాము. అదేవిధంగా మరి ఇంకో విషయం చెప్తాను మీకు. ఏదైతే రాములు నాయక్ గారు ఉన్నారో వారిని బంజారా పేరు పెట్టి మీరు కూడా ఒక ఉద్యమం చేయండి ఆనాడు అందరినీ ప్రోత్సహించినటువంటి నాయకుడు, మహానాయకుడు రంజిత్ నాయక్ గారు అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మా వేదికలు వేరైనా మేము ఉద్యమించేది సామాజిక న్యాయం కోసం, ఈ జాతి కోసం, ఈ జాతిలో మార్పు రావడం కోసమేనని మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చారు. మరి నువ్వు అన్నారు, వచ్చేసాను నేను. ఎందుకంటే ఏది ఏమైనా మన జాతి కోసం మనం అందరం పనిచేస్తున్నాం. కానీ मैं 21 के रोज मार भाई ने पण सोशल मीडिया में तारे चांदे गुరించి వెళ్ళాలి मैं विज्ञप्ति करो जो ఇది मार एक रिक्वेस्ट भी है కాబట్టి आज आविर्भाव दिनमु अपन నిజామాబాద్ में వెళ్ళన అతని आज అంటే ఏదేమైనా ఆయన కష్టము 30 సంవత్సరాల కష్టం ఉంది. ये कष्ट में आज रिजल्ट आए बता उंदी इंका आवण मार्प आवण अपन में एक ये वेदिक नहीं बाबच को गई मुंशी वेदिक पर रह बट अपन एम्स एंड ऑब्जेक्टिव्स एक रेणु अपन जाते కానీ रेणु జాతిలో మార్పు రావాలా. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని విధంగా మార్పు రావాలని హంసే ఉద్యమం కర్రేచా. కానీ మా ధ్రువాలు వేరైనా మరి మా లక్ష్యం ఒకటే కాబట్టి దయకర్తానే एकदम గమనించుడు కేతానే కేతో హో మన అవకాశం తినే మన బలాయచిన పిల్లలని కృతజ్ఞత కేతో హో ముగించుడు. థ్యాంక్ యూ.